సో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బిగినర్ సిరీస్. ఈ సిరీస్లో మీరు కంప్లీట్ బిగినర్ అయితే మనం వర్కౌట్స్ని డిజైన్ చేసుకోవాలి, డైట్ ఎలా ఉంటుంది, ఇవి మొత్తం ఈ సిరీస్లో మీరు నేర్చుకుంటారు. నేను నెక్స్ట్ 10 వీడియోస్ చేస్తాను దీని మీద, ఓకేనా. ఈరోజు అయితే మనం లోయర్ బాడీ ఎట్లా టార్గెట్ చేయాలో చూద్దాం, ఓకే. సో రిజిస్టర్ చేసుకొని మనం అయితే జిమ్లోకి వెళ్ళిపోయాం, ఎంటర్ అయిపోయాం. సో జిమ్ వచ్చేసి నెల్లూరులో నేను ఫిట్నెస్ ఎంపైర్ జిమ్లో చేస్తున్నాను, మాగుంట లేఅవుట్. సో మన గోపి బ్రో, హాయ్ బ్రో. సో మన ట్రైనర్, ఓకే, హీస్ మై కెమెరామ్యాన్. సో నేను దీనికోసమే వెయిట్ చేస్తున్నా. యాక్చువల్లీ ఎందుకు లేట్ అయింది అంటే మన వ్లాగింగ్ కోసం, మన యూట్యూబ్ కోసం, కంటెంట్ కోసం DJI Osmo Pocket 3 కాంబో నేను తెప్పిద్దాం అనుకుంటున్నా. అది కొంచెం లేట్ అయింది, లైక్ ఈ దుబాయ్ నుంచి రావడానికి. సో అందుకే కొంచెం లేట్ అయింది, కొంచెం ఫర్గివ్ చేయండి, ఓకే. ఈరోజు మనం లోయర్ బాడీని టార్గెట్ చేద్దాం. మనకు లోవర్ బాడీలో స్పెషల్లీ ఏముంటాయంటే క్వాడ్స్, మన హ్యామ్స్ట్రింగ్స్, మన కాఫ్స్, మన యాంటీరియర్ టిబియాలిస్ అండ్ మన గ్లూట్స్. లోవర్ బాడీ అంటే లైక్ దీన్ని క్వాడ్స్ అంటాం, దీన్ని హ్యామ్స్ట్రింగ్స్ అంటాం, దీన్ని యాంటీరియర్ టిబియాలిస్ అంటాం, దీన్ని కాఫ్స్ అంటాం, ఓకే. మనం వీటిల్ని ఒక సైన్స్ బేస్డ్ వర్కౌట్ ప్లాన్స్ ఎలా డిజైన్ చేసుకోవాలి, మనం ప్రాపర్గా ఎలా చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను, ఓకేనా. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్పర్ బాడీ చేసేటప్పుడైనా లోయర్ బాడీ చేసేటప్పుడైనా మన బాడీలో బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ చేయాలి, ఓకే. ఈ బ్లడ్ ఫ్లోని ఇంక్రీజ్ చేయడానికి మనం జస్ట్ ఒక 5 minutes అయినా కానీ, ఒక స్ప్రింట్ అయినా కానీ ఇలా మనం చేసుకోవచ్చు. ఎందుకంటే మన హార్ట్ రేట్ని ఎలివేట్ చేసి మన మజిల్స్ని, మన జాయింట్స్ని అన్నిటినీ మనం యాక్టివేట్ చేయాలి. అందుకోసం మనం కొంచెం హార్ట్ రేట్ని ఎలివేట్ చేద్దాం. కోసం మీ జిమ్లో ట్రెడ్మిల్ ఉంటుంది, ఒక ట్రెడ్మిల్ పైన జస్ట్ ఒక 6 పెట్టుకొని కొంచెం స్పీడ్ వాక్ చేయండి. మీకు అలవాటు ఉంటేనే స్పీడ్ వాక్ చేయండి, లేకుంటే నార్మల్ వాక్ చేయండి, ఓకేనా. లేకుంటే ఏమవుతుందంటే ఫ్రంట్కి పడిపోతారు, ఓకే. దీనివల్ల మన హార్ట్ రేట్ ఎలివేట్ అవుతుంది, మన బాడీలో కొంచెం మన కోర్ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఓకే. కోర్ టెంపరేచర్ అనేది ఏం లేదు, మన బాడీలో హీట్ ఎక్కువ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే మనం వర్కౌట్ చేసేటప్పుడు మన క్రాంప్స్ రావు, ఓకే. మనం ఫ్రీగా వర్కౌట్ చేయగలుగుతాం, మన మైండ్ టు మజిల్ కనెక్షన్ అనేది ఫీల్ అవుతుంది. సో ఒక 5 minutes మీరు వాక్ చేయండి. ఇది కార్డియో కాదు, జస్ట్ వార్మప్ కోసం, మన మజిల్స్ని మనం యాక్టివేట్ చేసుకోవడం కోసం, ఓకే. మన లోయర్ బాడీని మనం ట్రైన్ చేస్తున్నాం కదా, లోయర్ బాడీని ట్రైన్ చేయడానికి దీనికోసం మనం వార్మప్ చేసుకోవాలి, ఓకే. వార్మప్ అంటే మన ఓవరాల్ బాడీ వార్మప్ కాదు, జస్ట్ లోయర్ బాడీ వార్మప్ చేసుకోవాలి. మనకు మేజర్లీ ఇక్కడ ఏం యాక్టివేట్ అవుతుందో చూడండి. మన క్వాడ్స్, మన గ్లూట్స్, మన హ్యామ్స్ట్రింగ్స్, మన కాఫ్స్, మన యాంటీరియర్ టిబియాలిస్, ఓకే. మనం దీనికోసం స్క్వాట్, జంప్, స్క్వాట్, జంప్, స్క్వాట్, జంప్ ఇలా మీరు 10 to 12 reps చేశారనుకోండి, మీ ఓవరాల్ లోయర్ బాడీ అనేది మంచిగా వార్మప్ అయిపోతుంది, ఓకే. నెక్స్ట్ మనం ఫస్ట్ వర్కౌట్స్ ఏం చేయాలి యాజ్ ఎ బిగినర్గా. మీరు వచ్చి రాగానే జిమ్కి వచ్చి వెయిట్లు వేసుకొని వెయిటెడ్ స్క్వాట్కి వచ్చేసి కాళ్ళు ఇరుకు కొట్టుకొని నేను చెప్పను, ఓకే. నార్మల్గా బిగినర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికోసం మనం మషిన్స్ని చూస్ చేసుకోవాలి. ఫస్ట్ మీ జిమ్స్లో మషిన్స్ ఉంటే మషిన్స్ని చూస్ చేసుకోండి. ఫస్ట్ వర్కౌట్, ఫస్ట్ డే మీరు నార్మల్ స్క్వాట్స్ చేయండి, లైక్ ఇలా. ఇది చూడండి, చాలామంది ఏమంటారంటే ట్రైనర్స్, ఈ నీస్ అనేది మనకు వెనక్కే ఉండాలి, ఇట్లా మనం వెనక్కే పెట్టి చేయాలి, మన బొమ్మ అనేది ముడ్డ అనేది వెనక్కే ఉండాలంటారు. దిస్ ఈజ్ టోటల్లీ రాంగ్. మన బాడీ ఎలా డిజైన్ అయింది అంటే మనకు అంటిల్ అన్లెస్ మనకు పెయిన్ రాలేదు, మనం కంఫర్ట్ జోన్లో ఉన్నామంటే, సో మీరు స్క్వాట్స్ ఇలా కూడా చేయొచ్చు, ఓకే. మనం పర్టికులర్ ఒక పొజిషన్లోనే చేయాలి అన్నట్టు ఏముండదు, ఓకే. ఇట్స్ ఓకే. ఇంజురీస్ కోసం మనం లోవర్ బ్యాక్ని టైట్ చేయాలి, ఇట్లా పెట్టుకోవాలి, ఇట్స్ ఓకే. బట్ ఏంటి అంటే మనం ఇలానే చేయాల్సిన అవసరం లేదు. ఈ నీస్ని వెనక్కి పెట్టి చేయాల్సిన అవసరం లేదు. అట్లా చేస్తే ఇంజురీస్ అవుతాయి. మన బాడీ ఎక్కడి వరకు అయితే మొబిలిటీ ఇంక్రీజ్ అవుతుందో, అలౌ చేస్తుందో అక్కడ వరకే స్క్వాట్ చేయండి. నాకు ఇక్కడికి వస్తున్నాయి, ఈజ్ ఇట్ ఫైన్ ఫర్ మీ? ఏం కాదు, ఇట్స్ ఫైన్, మంచిగా మొబైల్ అవుతుంది. సో ఇది అలవాటు అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఇలా వెయిట్స్ని యాడ్ చేసుకోండి, ఓకే. వెయిట్స్ని ఇలా పట్టుకొని స్లోగా స్క్వాట్ చేయండి. మీ బాడీ ఎక్కడి వరకు అలౌ చేస్తుందో అక్కడ వరకే చేయండి. ఎక్కువ కిందకి వెళ్ళాలి అన్నట్టు చేయకండి, స్లోగా పర్ఫామ్ చేయండి. ఇవి కూడా 3 sets చేయండి, 12 reps చేయండి. సో మీ జిమ్లో ఇలాంటి ఒక లెగ్ ఎక్స్టెన్షన్ మిషన్ ఉంటుంది. దీన్ని ఎలా పర్ఫామ్ చేయాలి అంటే, సో మనం ఇక్కడ జస్ట్ మన క్వాడ్స్ని టార్గెట్ చేస్తున్నాం. క్వాడ్స్లో కూడా 3 మజిల్స్ ఉంటాయి, మేజర్ మజిల్స్, ఓకే. రెక్టస్ ఫెమోరస్, వర్సస్ లాటరల్, వర్సస్ మీడియల్, 3 ఉంటాయి. దీంట్లో రెక్టస్ ఫెమోరస్ అనేది మంచిగా ట్రైన్ అవుతుంది. సో వెయిట్ వచ్చేసి మీరు ఎంత పెట్టుకుంటే అంత అకార్డింగ్ పెట్టుకోండి.
స్లోగా మీ బాడీని వెనక్కి పెట్టి స్లోగా పర్ఫామ్ చేయండి. ఓకే, దీంట్లో మీ రెక్టస్ ఫ్యూమరస్, వర్సస్ లాటరల్, వర్సస్ మీడియల్ 3 మజిల్స్ మంచిగా ట్రైన్ అవుతాయి. ఇవన్నీ మీకు ఈ మజిల్ ఎనాటమీ మొత్తం మీకు రాబోయే వీడియోస్లో నేను ఖచ్చితంగా నేర్పిస్తా. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్వాడ్స్ని అయితే ఇక్కడ వరకు ట్రైన్ చేస్తాం. 3 సెట్స్ చేయండి, 12 రెప్స్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ మనం ఇన్నర్ థైస్ని అండ్ మన గ్లూట్స్ని ట్రైన్ చేద్దాం. దీనికోసం ఒక డంబుల్ తీసుకొని లెగ్స్ కొంచెం వైడ్ పెట్టుకొని సుమో స్క్వాట్స్ చేయండి. దీంట్లో మీ హ్యామ్స్ట్రింగ్స్, గ్లూట్స్ అండ్ ఇన్నర్ థైస్ విచ్ ఈస్ వాస్టస్ మీడియల్ మజిల్స్ మంచిగా ట్రైన్ అవుతాయి, అంటే ఈ పార్ట్. సో దీనికోసం మీరు స్లోగా డంబుల్ పట్టుకొని ఇలా స్క్వాట్ని పర్ఫామ్ చేయండి. ఎన్ని రెప్స్ వస్తే అన్ని రెప్స్ చేయండి. ఒక 10 to 12 రెప్స్ మధ్యలో చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇవి కూడా 3 సెట్స్ చేయండి. సో మనం ఇక్కడ ఏం ట్రైన్ చేసినాం? మన క్వాడ్స్ ట్రైన్ చేసినాం, మన హ్యామ్స్ట్రింగ్స్ అండ్ మన గ్లూట్స్ కూడా ట్రైన్ చేసినాం. ఇంకొక వర్కౌట్ 2 ఉన్నాయి. ఏంటి అంటే మన కాఫ్స్ అండ్ మన టిబియాలిస్, ఇవి రెండింటిని ట్రైన్ చేద్దాం. గుర్తుపెట్టుకోండి, మీరు బిగినర్స్ కాబట్టి ఇవి నేను 3 వర్కౌట్స్తోనే కంప్లీట్ చేస్తున్నా. ఓకే, సో మనం నెక్స్ట్ కాఫ్ని ట్రైన్ చేద్దాం. కాఫ్లో 2 మజిల్స్ ఉంటాయి, గ్యాస్ట్రోనిమియస్ అండ్ సోలియస్. ఇవి రెండింటిని ఎలా ట్రైన్ చేయాలి అంటే మీకు జిమ్లో ఇలాంటి ఒక స్టెప్పర్ ఉంటుంది. ఈ స్టెప్పర్ని ఇక్కడ ప్లేస్ చేసుకొని హైట్ కోసం, సో ఏమైనా ఆబ్జెక్ట్ని ఇలా హోల్డ్ చేయండి. ఓకే, దీన్ని మనం స్లోగా కిందకి ఈసెంట్రిక్ చేసి పైకి కాంట్రాక్ట్ చేస్తే మన కాఫ్లో ఉన్న 2 మజిల్స్ మంచిగా ట్రైన్ అవుతాయి. ఇప్పుడు నేను చేస్తున్నాను కదా మూమెంట్ కిందకి పైకి, దీన్ని ఏమంటారంటే లైక్ ఇది ఇట్లా కదులుతుంది కదా, దీన్ని ఏమంటారంటే డోర్సీ ఫ్లెక్షన్ అంటాం. ఓకే, ఇట్లా చేస్తున్నాం కదా, దీన్ని డోర్సీ ఫ్లెక్షన్ మూమెంట్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే నేను ఇక్కడ నా కాఫ్ మజిల్ని స్ట్రెచ్ చేస్తున్నా కిందకి. మొత్తం చూడండి మంచిగా స్ట్రెచ్ అవుతుంది. ఇట్లా చేస్తే మంచిగా పైకి కాంట్రాక్ట్ అవుతుంది, అంటే బిగబట్టుకుంటుంది. ఇలా చేస్తే ఎక్కువ స్ట్రెచ్ అవుతుంది, ఇలా చేస్తే ఎక్కువ కాంట్రాక్ట్ అవుతుంది. దీన్ని కాంట్రాక్షన్ అండ్ లెంత్ అండ్ పొజిషన్ అంటాం. ఓకేనా? ఇది అర్థం చేసుకోండి. నెక్స్ట్ మనం ఏం ట్రైన్ చేయాలి? మన యాంటీరియర్ టిబియాలిస్. ఇక్కడ కూడా ఒక మజిల్ ఉంటుంది. ఇది మనకు రన్నింగ్ చేయడానికి, మనం జంప్ చేయడానికి, ఏదైనా క్విక్ మూమెంట్ తీసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఈ మజిల్ని ఎట్లా టార్గెట్ చేయాలో చూపిస్తాను, పదండి. మనం యాంటీరియర్ టిబియాలిస్ని ట్రైన్ చేయడానికి ఒక స్మాల్ వెయిట్ డంబుల్ తీసుకోండి. ఏదైనా మీ లెగ్ ఇక్కడ కొంచెం హైట్గా ప్లేస్ చేసుకోండి. ఓకేనా? ఇట్లా కూర్చున్న తర్వాత మీ డంబుల్ని ఇలా మీ టో పైన ప్లేస్ చేసుకోండి. దీన్ని ఇట్లా హోల్డ్ చేసి స్లోగా పైకి కిందకి ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ చేయండి. ఈ మజిల్ మంచిగా కాంట్రాక్ట్ అవుతుంది అండ్ మంచిగా ట్రైన్ అవుతుంది. లేదు మా జిమ్లో కెటిల్ బెల్తో చేస్తామంటే మీరు కెటిల్ బెల్తో చేయొచ్చు. ఇక్కడ నాకు వాళ్ళు డంబుల్స్తో చేయండి. ఓకేనా? ఈ మజిల్ చాలా ఇంపార్టెంట్, దీన్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. మీరు ఫస్ట్ నుంచే దీన్ని ట్రైన్ చేయడం అలవాటు చేసుకోండి. ఓకేనా? ఇలాగే 2 సెట్స్ చేయండి. 10 to 12 రెప్స్ మధ్యలో ఎన్ని వస్తే అన్ని రెప్స్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు బాడీ పెంచేయడం కాదు, మీ వెయిట్స్ని కంట్రోల్ చేస్తూ మీ బాడీకి అడాప్ట్ చేసుకొని దీన్ని ఎలా వర్కౌట్స్ పర్ఫామ్ చేయాలి ఏంటి, మన మైండ్ టు మజిల్ కనెక్షన్ బిల్డ్ చేసుకోవడం, ఇది మీరు ఫస్ట్ చేయాలి. నేను 3 వీడియోస్లో చెప్పినట్టు ఇలానే ఒక 4 to 5 వీక్స్ కంటిన్యూ చేసిన తర్వాత బిగినర్ అర్థమైపోతుంది. బిగినర్కి ఎలా వర్కౌట్ చేయాలి అనేది అర్థమైపోతుంది. నెక్స్ట్ సిరీస్తో మీ ముందుకు వస్తా. ఓకే, నా వీడియో ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ వీడియోస్ ఎందుకు లేట్ అవుతున్నాయి అని కూడా మీకు ఫస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసిన. సో దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్. ఇక్కడి నుంచి వీడియోస్ ఇంకా ఫాస్ట్గా వస్తూ ఉంటాయి. జస్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను దానిపైన నెక్స్ట్ వీడియోస్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఓకేనా? వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చకపోతే లైక్ కొట్టి వదిలేయండి.